మెడలో తాళి కట్టమని కార్తీక్ని బెదిరిస్తున్న జోష్న వీడియో తీసి శివన్నారాయణకి జోష్న నిజస్వరూపం తెలిసేలా చేసి చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన పారిజాతం. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. జోష్న అయితే అడుగుతూ ఉంటుంది, నీ మ్యారేజ్ గిఫ్ట్గా నా మెడలో తాళి కట్టి నన్నే తీసుకో బావా అంటూ అనంగానే కార్తీక్ అయితే కోపంగా, అసలు నీకు మైండ్ పనిచేస్తుందా? నేను నీ మెడలో తాళి కట్టడం ఏంటి? నా భార్య దీప, తనను వదిలేసి నీ మెడలో తాళి కట్టమని అడగడానికి నీకెంత ధైర్యం అంటూ కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు. అది కాదు బావా, తనను వదిలేసి నా మెడలో తాళి కట్టమని నేనేం చెప్పలేదు కదా నీకు. నా మెడలో కూడా తాళి కట్టు అంటూ అడుగుతూ ఉంటుంది జోష్న. అసలు నీకు మైండ్ పనిచేయడం లేనట్టుంది. నిజంగా పారు అన్నట్టు నీ మైండ్ ఏటో దొబ్బేసినట్టుంది అంటూ కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇంతలో మరొక వైపు పారిజాతం అయితే శివన్నారాయణకి అయితే ఫోన్ చేస్తుంది. అప్పుడే శివన్నారాయణ అయితే కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు, ఏంటి కనుక్కున్నావా? ఏ హాస్పిటల్లో తెలుసుకున్నావా? వెంటనే చెప్పు పారిజాతం, మేము అక్కడికి వెళ్ళాలి అంటూ అనంగానే, మీరు అంత కంగారు పడిపోయి వెళ్ళిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే తనకి తలనొప్పి లేదంట. కావాలనే కార్తిక్ని ఊరంతా బలాదూరు తిప్పుతుంది. వచ్చిన తర్వాత దాని సంగతి చెప్పండి అంటూ పారిజాతం అయితే అంటూ ఉండంగా, ఏంటి పారిజాతం చెప్పేది? అసలు ఎవరం తెలుసుకున్నావా? తలనొప్పని వంక పెట్టి ఊరంతా తిప్పడం ఏంటి? నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు అంటూ శివన్నారాయణ అయితే అంటూ ఉంటాడు. నేను చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ జోష్న వచ్చిన తర్వాత మీకే మొత్తం అర్థమవుతుంది అంటూ పారిజాతం అయితే చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఈ పారిజాతం ఏంటో తల తోక లేకుండా మాట్లాడుతుంది. ఒకసారి ఏమో తలనొప్పి అని హాస్పిటల్కి వెళ్ళింది కార్తిక్ని తీసుకుని అని చెప్పింది. ఇప్పుడేమో తలనొప్పి లేదు, ఊరు మీద బలాదూరు తిరుగుతుంది అంటుంది అంటూ శివన్నారాయణ అనంగానే, అయ్యో మావయ్య, ఏం జరిగిందో ఏంటో, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాము అంటూ అనంగానే, ఏ హాస్పిటల్లో తెలియకుండా ఎక్కడికి వెళ్తామమ్మా? ఖచ్చితంగా వాళ్ళే వస్తారులే, నువ్వు కంగారు పడుకో అంటూ ఇక చెప్తూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే దశరథ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు జోష్న ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తుంది. అసలు తను ఏం చెయ్యబోతుంది? తను ఏం ఆలోచిస్తుందో అర్థం కావడం లేదే. కార్తిక్ని తీసుకుని బయటికి వెళ్ళడం ఏంటి? అసలు ఏం చెయ్యాలనుకుంటుంది అంటూ ఆలోచిస్తూ ఉంటాడు దశరథ అయితే. ఇంతలో పారిజాతం కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ జోష్న ఏదో ప్లాన్ చేసిందని అనిపిస్తుంది. గుడిలో తన భర్త అని చెప్పి ఇద్దరి పేరున అర్చన చేయించాలని చూసింది. అది కుదరకపోయేసరికి ఇప్పుడు ఏకంగా ఏం ప్లాన్ చేసిందో ఏంటో. నేను ముందు ఇంటికి వెళ్ళడం కాదు, జోష్న ఎక్కడుందో ఎలాగైనా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది పారిజాతం. ఖచ్చితంగా వేరే హాస్పిటల్కి అంటూ మనవడు అన్నాడు కదా, నేను ఎక్కడికి వెళ్ళారో ఎలా తెలుసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఇక వెళ్తూ ఉండంగానే అనుకోకుండా పారిజాతానికి ఇక జోష్న కార్తిక్ ఇద్దరూ కూడా కనిపిస్తారు. అదిగో నా మనవరాలు అక్కడే ఉంది, నా మనవణ్ణి ఏదో అడుగుతుంది, నేను వెంటనే వెళ్ళి చూడాలి అంటూ డ్రైవర్ పక్కన కారు ఆపు అంటూ డ్రైవర్ని అయితే పక్కన కారు ఆపమని ఇక పారిజాతం అయితే అక్కడికి వెళ్తుంది. వెనక నుంచి అయితే జోష్న ఏం మాట్లాడుతుందో వింటూ ఉండంగా ఇంతలో జోష్న చేతిలో తాళైతే కనిపిస్తుంది. కట్టు బావా, నా మెడలో తాళి కడతావా లేదా? నువ్వు గనక ఇప్పుడు నా మెడలో తాళి కట్టకపోతే నేను ఇక్కడికిక్కడే చచ్చిపోతాను. ఆల్రెడీ నేను ఒక లెటర్ రాసి పెట్టొచ్చాను. నేను చనిపోవడానికి కారణం మా బావే. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను శారీరకంగా వాడుకుని నాకు ఈ పరిస్థితి తీసుకువచ్చాడు అంటూ నేను లెటర్లో రాశాను. ఒక్కగాని ఒక్క కూతుర్నే కదా, నేను చనిపోతే వాళ్ళు తట్టుకోలేరు కదా. తర్వాత నువ్వు ఏం చెప్పినా వాళ్ళు వినరు. నీ జీవితం నాశనమైపోతుంది, అలాగే దీప జీవితం కూడా నాశనమైపోతుంది. దీప జీవితం నాశనం అవ్వడం ఏంటి? ఆల్రెడీ తన చావుకి కూడా ముహూర్తం పెట్టేశాను.
నేనిక్కడ ఏదైనా చేసుకుని చచ్చిపోతే వెంటనే అక్కడ దీప అలాగే శౌర్య కూడా చచ్చిపోతారు. అప్పుడు నీ జీవితం జైల్లో చెప్పుకూడు తినవలసి వస్తుంది. ఆలోచించుకో అంటూ ఇక చెప్తూ ఉండంగానే ఇంతలో ఇక పారిజాతం అయితే ఇదంతా వీడియో తీసేస్తుంది. అమ్మ నా మనవరాలా, ఎంత ప్లాన్ చేసావే! నా మనవడిని బెదిరించి వాడి చేత నీ మెడలో తాళి కట్టించుకొని నా మనవరాలు దీపకి అన్యాయం చెయ్యాలని చూస్తావా? ఇప్పుడు చెప్తానే నీ సంగతి అంటూ ఇక పారిజాతం అయితే ఆ తాళి పట్టుకుని బెదిరిస్తున్న ఆ వీడియోనైతే సింహన్నారాయణకి పంపిస్తుంది. ఆ వీడియో చూసిన సింహన్నారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతలో ఆ వీడియోని సుమిత్ర, దశరథ ఇద్దరు కూడా చూస్తారు. ఇదేంటండి, జోష్న ఇలా కార్తిక్ని బెదిరిస్తుందేంటి? తన మెడలో తాళి కట్టమనడమేంటి? దీప జీవితం ఏమైపోవాలి అంటూ సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది. అనుకున్నాను, జోష్న ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే ఇలాంటిదేదో చేస్తుందని నేను భయపడుతూనే ఉన్నాను. అనుకున్నట్టే చేస్తుంది. ఇది ఎలాగైనా ఆపాలి అంటూ దశరథ అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక సుమిత్రతో చెప్తూ ఉంటాడు, నేను వెంటనే అక్కడికి వెళ్తాను అంటూ అనంగానే, వాళ్ళు ఎక్కడున్నారో తెలియకుండా ఎలా వెళ్తావు దశరథ? ఇప్పుడే పారిజాతాన్ని అడుగుతాను అంటూ సింహన్నారాయణ అంటూ ఉండంగానే అప్పుడే పారిజాతం అయితే సింహన్నారాయణకి ఫోన్ చేస్తుంది. మీరు వీడియో చూసి కంగారు పడకండి. నా మనవరాల్ని ఇంటికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. నేను దాన్ని ఇక్కడి నుంచి తీసుకువస్తాను. మీరు రావలసిన అవసరం లేదు అంటూ అనంగానే, అది కాదు పారిజాతం, జోష్న నీ మాట వింటుందా అంటూ అనంగానే, ఇక్కడ ఎవరనుకున్నారు? పారిజాతం ఒక్కసారి చెప్తే తప్పకుండా విని తీరవలసింది. ఇప్పటి వరకు ఒకటి, ఇక నుంచి ఒకటి అంటూ ఇక పారిజాతం అయితే చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో ఇక తాలిబొట్టుతో కార్తిక్ని బెదిరిస్తూనే ఉంటుంది జోష్న. అప్పుడు ఇక పారిజాతం అయితే ముందుకు వచ్చి, ఏంటి మనవరాలా, నా మనవడు చేత మెడలో తాళి కట్టించుకోవాలని చూస్తున్నావా? అదెలా కుదురుతుంది అనుకున్నావు? దీప జీవితం అన్యాయం అయిపోతుంది కదా అంటూ నార్మల్గా మాట్లాడుతుంది పారిజాతం. ఏంటి గ్రాని, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? ముందెక్కడి నుంచి వెళ్ళు అంటూ కోపంగా అనేసరికి అప్పుడే పారిజాతం కూడా కోపంగా జోస్న చెంపైతే పగలగొడుతుంది. ఏంటి, మంచిగా చెప్పాను అని నాటకాలేస్తున్నావా? వాడికి పెళ్ళయింది, భార్య ఉంది. దాని జీవితానికి అన్యాయం చేసి నీ మెడలో తాళి కట్టాలని ఎలా అడుగుతున్నావే? ఈ ప్రపంచంలో నా మనవడు తప్ప ఇంక వేరే మగవాడే దొరకలేదా నీకు పెళ్లి చేసుకోవడానికి? దీప జీవితానికి అన్యాయం చేసి నువ్వు వాడి జీవితంలోకి వెళ్ళాలని చూడడమేంటి? నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అంటూ పారిజాతం అంటూ ఉండంగా, గ్రాని, నీకు మాటలు ఎక్కువవుతున్నాయి. నువ్వు నన్ను కొట్టావని, నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడి నన్ను బాధ పెట్టావని తాతతో చెప్తాను. అప్పుడు ఖచ్చితంగా నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు అంటూ అనంగానే, నువ్వు ఇలాంటి ఎదవ పనులేయో చేసి బెదిరిస్తావని నేను ఆల్రెడీ నువ్వు కార్తిక్ని బెదిరిస్తున్న వీడియో తీసి మీ తాతకి, మీ నాన్నకి అందరికీ పంపించి నిజం తెలిసేలా చేశాను. ఇప్పుడు నిన్ను ఆ చెంప ఈ చెంప పగలగొట్టడం కాదు, ఒళ్ళంతా వాతలు పెట్టేసినా ఎవ్వరూ అడిగే దిక్కు కూడా ఉండదే. ఇందాక నుంచి బెదిరిస్తూనే ఉన్నావు కదా, నేనే కారు డ్రైవింగ్ చేసుకు వెళ్తాను, ఏదోటి గుద్దేస్తే అప్పుడు తాత నీకే చివాట్లు పెడతాడు అని నేను అది ఆలోచించి ముందుగా తెలివిగానే వీడియో తీసి పంపించాను. ఇప్పుడు నీ ఒళ్ళంతా వాతలు వచ్చేసినా ఎవ్వరు కూడా నన్ను నిలదీరే. మనవరాలా, నువ్వు పిల్ల కుంకవి, బాతు బచ్చావి, నాతోని ఆటలాడుకోవాలని చూస్తావా? చంపేస్తాను. కార్తిక్ని గనక నీ సొంతం చేసుకొని దీపకి అన్యాయం చెయ్యాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. దీపకి అండగా నేనున్నాను. కార్తిక్ జీవితం కూడా ఎటు నాశనం అయిపోకుండా చూసుకునే బాధ్యత నా మీదుంది అంటూ అనంగానే, ఏంటి నీ మీదుంది? నేను నీ మనవరాల్ని, బావనెందుకు నీ మనవడు అంటున్నావు అంటూ అడుగుతూ ఉండగా, అదేం ప్రశ్నే? నువ్వు నా కొడుకు కూతురు అయితే వాడు నా కూతురు కొడుకు. మరి అలాంటప్పుడు నీ మీద ఎంత బాధ్యత ఉంటుందో వాడి మీద కూడా అంతే బాధ్యత ఉంటుంది.
నేను బాధ్యత ఒక్కసారి తీసుకున్నప్పుడు అది ఎప్పటికీ వదులుకోను. మనవడా, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. నీకోసం దీప ఎదురు చూస్తూ ఉంటుంది. దీని సంగతి నేను చూసుకుంటాను అంటూ ఇక జ్యోత్స్న చేతిలో ఉన్న తాళిబొట్టు తీసుకుని, ఇప్పుడుంటుందే నీకు అసలైన సినిమా అంటూ ఇక పారిజాతం అయితే జ్యోత్స్నకి షాక్ ఇస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.